నీకే ఎవరికి ఎక్కువ ఎందుకు పెట్టావా ఎవరు పెట్టారు నా గురించి ఎందుకు పెట్టావా నువ్వు పెట్టావు నా గురించి పెట్టకూడదు అసలు నా గురించి పెట్టాదు అట్ట కాదు మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి ఎవరు పెట్టారు మీ గురించి ఎవరు పెట్టారు ఏమని పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు జాగ్రత్తగా చెప్పాను నేను ఏమని పెట్టారు మీరు సోషల్ మీడియాకి వచ్చినప్పుడు లోపల రావాలి సోషల్ మీడియా బూతులు మాట్లాడుతున్నాడు, ఎట్టంటే అటు మాట్లాడుతున్నాడు ఆ మనిషి. ఏమన్నా ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు ఈరోజు మనకి చాలా సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే చూసారు ఆ వీడియో మీరు, సాస్ టీవీలు కావచ్చు, T3 న్యూస్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో చాలా యూనిటీగా, ఎందుకంటే తప్పు వాళ్ళది కాబట్టి. ఇప్పుడు ఒక మీడియా అనేది ఒక రెస్పెక్ట్ లేకుండా తోసేసి చాలా గందరగోళం చేశారు. సో అంటే మామూలుగా పరిస్థితి ఆ విధంగా ఉంది. అతను మాత్రం కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. సర్లే పానీలేని నేనే వదిలేసా. ఎవర్సో చూశారు కదా వీడియో. ఇప్పుడు ఇది మన ఛానల్, ఇది మన ఛానల్లో అతను ఇదిగోండి దిల్రూబా దానికి వచ్చినాడన్నమాట సినిమాకి. మూవీ రివ్యూ అడిగితే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి మన వాళ్ళు పెట్టారు. అసలు తంబు అసలు ఆ మనిషే కాదు. ఇదిగోండి ఇది పరిస్థితి. దానికి ముందు ఒక అమ్మాయి వెళ్ళింది, ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇదిగో ఆయన, అదిగో ఒక అమ్మాయి వెళ్ళింది, ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇదిగో ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఈయనే పెద్ద హీరో అయినట్టుగా ఏందో అసలు సినిమా గురించి చెప్పరా నాయన అంటే ఏందో పెద్దలు అటు పెట్టి వెళ్ళిపోయినాడు. సరే ఫస్ట్ ఆడకైంది కదా, నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాగండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి 7.k వ్యూస్ పోయినాయి. చూడండి ఆడ అడిగాడు అనమాట, ఏది మనల్ని ఆ వీడియో ఎందుకు పెట్టారని. సోషల్ మీడియాలోకి వచ్చినాక కెమెరా ముందుకు వచ్చి అట్టంటే అటు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకి తెలుసు ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా వెళ్ళింది ఆ వీడియో. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్, ఆడకొచ్చేసి మా మీద అరవడం. కాకపోతే ఏంటంటే M1 సినిమాస్లో ప్రతి ఒక్క స్టాఫు, మేనేజర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు ఆడ గొడవ, ఇంకా ఎందుకు లేనిపోని అనవసరమైన గొడవ అయిపోద్దని చెప్పి మనిషికి చెప్పొచ్చా, అరవబాక ఇది కరెక్ట్ కాదని చెప్పి. సో ఫైనల్గా అది జరిగింది. ఈరోజు కావాలని మీడియా మీదకి వచ్చి మమ్మల్ని నెట్టేసి ఆయన ఏదో పెద్ద తోపైనట్టుగా చేశాడు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీకే వదిలేస్తున్నా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది పరిస్థితి.